అండ్ చంద్రబాబు నాయుడు గారైతే చాలా ఉత్సాహంగా తిరుగుతున్నారండి. ఈ ఏజ్‌లో గూడా దాదాపు 80 సంవత్సరాలు దగ్గర పడ్డాయి ఆయనకి. ఈ వయసులో తొలి అడుగు ఏదైతే వాళ్ళు ప్రకటించారో దానిపైనైతే ఆయన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో తన నియోజకవర్గం కుప్పం ఏరియాలో తిరుగుతూ ఉన్నారు. అలానే మామిడి తోట రైతుల్ని వాళ్ళ రేట్ల ఇష్యూలో దాని గురించి జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికెళ్ళి అడగడం చూసాం. దాన్ని సరిజేయమని చెప్పారు. రూ. 8 కాయ అయితే కొనమని చెప్పారు. కానీ రూ. 4 కొంటామంటున్నారు. ఆ చర్చ అయితే నడుస్తా ఉంది. సరే అది పక్కన పెట్టేస్తే ఆయన ఓపిక మెచ్చుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నా ఆయనైతే ప్రజల మధ్యలోనే తిరుగుతా ఉంటాడు. ఏదో ఒక ప్రోగ్రామ్ మంత్లీ 2, 3 ప్రోగ్రామ్ పెట్టుకుంటా ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. నిన్న చూస్తే ఎన్ని ప్రోగ్రామ్‌లు చూసాం. ఒక పక్కన దారిలో వెళ్తుంటే టక్కన చెప్పులు కుట్టుకునే వ్యక్తి దగ్గరికెళ్ళి అతని దగ్గర చెప్పులు కొనటం కావచ్చు, అతను బేరం కూడా ఆడాడు. 500 చెప్తే 300కి ఇస్తామని అడగటం కావచ్చు. తర్వాత కాసేపు మళ్ళీ 500కి ఆయనని తగ్గనంటం కావచ్చు. ఇలా అయితే ఆయన ఒక అంటే ప్రజల మధ్యలో మమేకం అయిపోయి తిరుగుతా ఉంటారు. ప్రజల మధ్య తిరుగుతూ ఉంటారు. అక్కడ ఏంటి అనేది పట్టించుకోరు. చాలా మంచిగా వెళ్ళిపోతా ఉంటారాయన. అది కొంచెం జగన్ దగ్గర లోపిస్తా ఉంటుంది. అందుకే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబుని చూసి నేర్చుకోవాలని చాలామంది అంటూ ఉంటారు. దానికి నిదర్శనమే ఇది. ప్రెస్ తోటి ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రెస్ తోటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఓపికగా చెప్తాడు. గంటైనా, 2 గంటలైనా కూర్చుంటాడు ప్రెస్ ముందు. అలానే చూసుకుంటే ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ఓపికగా స్టేజ్ పైన నుంచొని చెప్తా ఉంటాడు. కాబట్టి ఓవరాల్‌గా అయితే చంద్రబాబు నాయుడు ఒక ప్యూర్ ఒక పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలో అతన్ని చూసి నేర్చుకోమని చెప్తారు. అలానే తంత్రాలు వేస్తాడు, కుయుక్తులు పన్నుతాడు. ఎందుకంటే 23 సీట్లు పడిపోయిన తర్వాత ఎవరైనా ఊహించారా? అసలు టీడీపీ కోలుకుంటుందా? అది ఇది అనుకున్నారు. కానీ చూసుకుంటే పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ అసలు కలిసే ఛాన్సే లేదనుకున్నారు. కానీ బీజేపీ పొత్తులోకి తీసుకురాగలిగాడు. అది పవన్ కళ్యాణ్ వాళ్ళని తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చారో పక్కన పెట్టేస్తే కానీ పొత్తు పెట్టేయగలిగాడు కదా! అది ఎవరికి సాధ్యం పడుతుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ చాణక్యుడు అనొచ్చు ఆయన్ని. అంటారు కూడా. మళ్ళీ మనం కొత్తగా బిరుదేమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి. కాబట్టి రాజకీయంలో ఆయన ఆరితేరిన వ్యక్తి. ఆయన ఇప్పుడు చూస్తే ఆయన పర్యటనలు కావచ్చు అయి చూసుకుంటే చాలా చాలా ఉత్సాహంగా చాలా అంటే ఒక కుర్రాడు కూడా ఇలా పాల్గొంటాడో లేదో తెలీదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కొన్ని పర్యటనలు చేసి ఇమ్మీడియేట్‌గా ఆయనకి జరాలు రావడం. ఎందుకంటే ఆయనకి అలవాటు లేని పని కదా! కానీ లేచిన కాడి నుంచి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన ప్రజల్లో ఉంటేనే ఇంకా ఎనర్జీగా ఉంటారనుకుంటాను. అందుకనే ప్రజల్లో ఎక్కువ తిరుగుతా ఉంటాడు. ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. ఓపికగా కూర్చొని మాట్లాడుతా ఉంటాడు గంటల తరబడి. అందుకే ఆయనకు అంత ఓపిక ఉంది. చూద్దాం మరి ఫ్యూచర్‌లో మరి ఇంకా నాకు తెలిసి ఇదే లాస్ట్ టర్మ్ అంటున్నారు. చూద్దాం మరి ఆయన ఉన్న ఓపికకి మరి ఇంకొక టర్మ్ కూడా సీఎంగా చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చెప్పలేం. ఎందుకంటే జైలుకెళ్ళొచ్చినాక చాలా కుంగిపోయారు. అప్పుడు చూస్తే మనకు చాలా ఈ మనిషి ఎన్నాళ్ళు బతుకుతాడా అన్నట్టు థాట్‌లో అయితే అనిపించింది. కానీ ఇప్పుడు చూసుకుంటే మీకు చాలా ఉత్సాహంగా అయితే కనిపిస్తా ఉన్నారు. చూద్దాం మరి నెక్స్ట్ టర్మ్ కూడా ఆయనే చేస్తాడా? లేకుంటే ఇంకా ప్లాన్స్ అయితే ఉన్నాయి కొడుకుయి. ఇవి 3 సంవత్సరాలు చేసి లాస్ట్ 2 ఇయర్స్ లోకేష్ ముఖ్యమంత్రి చేస్తారనైతే కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు. తెలీదు మరి. దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడో లేదనేది పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికైతే చాలా చురుగ్గా అయితే ప్రజల మధ్యలో మమేకమైపోతున్నారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అతను చేసి చూపిస్తున్నాడు. రాజకీయ నాయకులు ఏసీ రూమ్‌లో కూర్చోవడం గాదు. ప్రజల మధ్య తిరగాలి. ప్రజలతోనే ఉండాలి. ప్రజల కోసం పని చేస్తూనే ఉండాలి. అది ఆయన చేస్తూ ఉంటారు. దాదాపు ఆయన చెప్తారు కదా! 18 గంటలు, 16 గంటలు ఆయన పని చేస్తూ ఉంటారు. ఆఫీసుల్లో గూడా ఎవరిని నిద్రపోనీయడు. అలాంటి అలుపెరగని బాటసారి అనుకోవచ్చు రాజకీయాల్లో. చూద్దాం మరి ఫ్యూచర్ ఇంకా ఎలా ఉంటుందా అండి. నెక్స్ట్ టర్మ్ గూడా ఆయన సీఎం మరి చేస్తారా? లేకుంటే లోకేష్‌కి అప్పచెప్తారా? భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయనున్న ఏజ్‌లో ఇంత యాక్టివ్‌గా నేను ఎవరిని చూడలేదు. చాలా యాక్టివ్‌గా కనిపిస్తా ఉన్నారు.